హాయ్ అండి, అందరికి ప్రేస్ లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన క్లాస్లో ఈ వీడియోలో మనం 4/4 బీట్ వెస్టర్న్ ఎలా నేర్చుకోవాలో మనం చూడబోతున్నాం. మనకి చాలా డేస్ గ్యాప్ వచ్చింది మరి వీడియోస్ పెట్టి. లాస్ట్ వీడియో మరి 7/8 తబలా చాలామంది చూసి ఎంతమంది నేర్చుకున్నారో తెలియదు. నేను పెట్టిన ప్రతి వీడియో చూడండి, తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. ఓకే, మీకు యూస్ఫుల్ వీడియోస్ పెడుతున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ ఈ వీడియో చెప్పబోయేది ఏంటంటే, నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి మీరు. ఒక మీకు సబ్స్క్రైబ్ అనేది దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏమవుతుంది, అంతకు మించి మీకే ఇంకా యూజ్ ఉంది. ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి మీరు చూడడానికి ఉంటుంది. అదే లేదంటే నేను ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మన 7/8 బీట్ పెట్టడం జరిగింది, ఎక్కువ వ్యూస్ కూడా వచ్చాయి. చాలా థ్యాంక్ యూ అందరికి. ఆ వీడియోకి నేను చెప్పబోయేది ఏంటంటే, ఆ 7/8 వీడియో ఉంది కదా, ఆ వీడియోలో మీరు చూసి వదిలేస్తారు. అదే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టిన ప్రతి వీడియో మీ మొబైల్కి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. అందుకే నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియో చూడండి. ఓకే, మీకు నెక్స్ట్ ఏ బీట్ కావాలో కమెంట్ సెక్షన్లో పెడితే నేను ఆ బీట్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే అండ్ అలాగే ఈ వీడియోలో మెయిన్గా చెప్పబోయేది ఏంటంటే, ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది చాలా ఆఫర్ అని అనుకోవచ్చు, ఎందుకంటే తక్కువ ప్రైస్లోనే మీకు ఆన్లైన్ క్లాసెస్ అనేవి బ్యాచ్ 1 కాబట్టి ఆన్లైన్ క్లాస్ తక్కువ ప్రైస్లోనే మీకు చెప్పడం జరుగుతుంది. మీకు స్టార్టింగ్ నుంచి స్టిక్స్ ఎలా పట్టుకోవాలి ఈ స్టేజ్ నుంచి మీకు లాస్ట్ రోలింగ్ అండ్ అలాగే ఫీలింగ్స్ ఇక వరకు చెప్పడం జరుగుతుంది. మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నాకు మెసేజ్ చేస్తే కిందున్న నెంబర్ కన్నా, డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కన్నా, లేదంటే పైన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కన్నా మీరు మెసేజ్ చేశారంటే పర్సనల్గా మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇచ్చాం, వాట్సాప్ లింక్. దాంట్లో జాయిన్ అవుతే మనం పెట్టిన ప్రతిదీ అప్డేట్స్ మీ వాట్సాప్లోగా ఆటోమేటిక్గా వస్తాయి. దాంట్లో మీరు కూడా జాయిన్ అవ్వండి. అండ్ అలాగే నేను ప్రతి ఏ వీడియో పెట్టినా మీ యొక్క సబ్స్క్రైబ్ చేయకపోయినా ఆ వీడియో దాంట్లోకి ఆ గ్రూప్లోకి ఆటోమేటిక్గా వస్తాయి. అండ్ అలాగే నేను అప్పుడప్పుడు కొన్ని టాస్క్స్ ఇస్తాను, కొన్ని వర్క్స్ అంటే కొన్ని మీరు చేస్తారు కదా ఎక్సర్సైజెస్, హ్యాండ్ ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు ఏమైనా 2/4 సంబంధించిన నోట్స్ కావాలన్నా, 3/4 సంబంధించిన నోట్స్ కావాలన్నా మీరు నన్ను అడిగితే ఆ గ్రూప్లో అన్నా, లేదంటే మీకు పర్సనల్గా అన్నా మెసేజ్ చేస్తాను. ఓకే, మీ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, లింక్ ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే, మీకైతే మరీ చెప్తున్నా, ఆన్లైన్ క్లాస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఏమైనా జాయిన్ అవ్వాలంటే నాకు మెసేజ్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం 4/4 వెస్టర్న్ ఎలా నేర్చుకోవాలో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ బీట్ నేను ప్లే చేసి చూపిస్తాను, దాని రిజల్ట్ అవుట్పుట్ ఎలా వస్తుందో మీరు లాస్ట్లో అర్థం అవుతుంది. ఒకసారి చూడండి, నేను చూపిస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, చూసారు కదా నేను ఎన్ని వేరియేషన్స్లో నేర్పించాలో అన్ని వేరియేషన్స్ కూడా మీకు చూపించడం జరిగింది. ఇప్పుడు దీంట్లో మీరు 4/4లో ఇది కూడా యాడ్ చేయొచ్చు అక్కడక్కడ. ఓకే, మనం ఫస్ట్ స్టెప్ 1 అయితే చూద్దాం. 4/4లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 4/4 స్టెప్ 1 ఎలా నేర్చుకోవాలంటే, నేను ఇప్పుడు ఏం చెప్పాను, బీట్ ఎంత చెప్పాను కదా, మీరు ఫస్ట్ బీట్ ఒకటి నేర్చుకోండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ స్టెప్ ఇది ఒకటి బాగా ప్రాక్టీస్ చేయండి. 1 2 3 4 5 మొత్తం 5 వస్తాయి. 1 ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 కలిపి ప్లే చేయాలి. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5.
2 3 4 5 స్టెప్ అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. 1 2 3 4 5 1 2 3 4 5. ఓకే, మీరు ఫస్ట్ బీట్ ప్లే చేశారు కదా ఫస్ట్ స్టెప్. ఇప్పుడు సెకండ్ స్టెప్ చూద్దాం ఒకసారి. 1 2 3 4 5. సెకండ్ స్టెప్ ఇది 1 2 3 4 1 2 3 4 1 2 3 4. అంటే మీకు టోటల్ 9 ఉన్నాయి దీంట్లో. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఫస్ట్ స్టెప్లో 5, సెకండ్ స్టెప్లో వచ్చేసి 4, టోటల్ 5 + 9 5 + 4 అంతా 9. కాబట్టి 9 మీరు 9 కౌంట్స్ నోటేషన్స్ అనేది మీరు చూడాలి. నెంబరింగ్తో చెప్పమన్నారు, ఒక కామెంట్ ఇది వచ్చింది నెంబరింగ్తో చెప్పమన్నారు. కాబట్టి నేను నెంబరింగ్ 1 to 9 ఈ నెంబరింగ్తో చెప్తున్నాను నేను. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ బీట్ వచ్చేసి ఏం చెప్పాను నేను? 1 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. ఇది ఓన్లీ బేసిక్సే. ఇంకా మన అడ్వాన్స్లోకి వెళ్తే ఇది కూడా వస్తుంది, ఇలా కంటిన్యూగా వస్తుంది. 4/4లో ఇది కంటిన్యూగా వస్తుంది. హై హ్యాట్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఓకే, మనం నెక్స్ట్ స్టెప్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఓకే ఓకే మీరు ఎంత వీలైతే అంతవరకు, మీకు ఎంతవరకు వస్తే, మీకు ఎప్పుడు వస్తే అప్పటి వరకు ప్లే చేస్తూ ఉండండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నట్టుగా మీకు ఎంత ప్రాక్టీస్ ఉంటే అంత క్వాలిటీతో మీకు బీట్ అనేది వస్తుంది. ఓకే, ఫస్ట్ స్టెప్ అందరికీ అర్థమైందా? సెకండ్ స్టెప్ కొంచెం రిమిక్స్ చేసి ప్లే చేద్దామా ఒకసారి? నాతో కలిసి అందరూ ప్లే చేయండి, నాతో కలిసి. ఇప్పుడు ప్లే చేస్తాం కదా, నెక్స్ట్ ఇది కొంచెం కంటిన్యూ ప్లే చేయడం ట్రై చేయండి. లాస్ట్లో ఇది కూడా యాడ్ చేయొచ్చు మీరు. ఎలా ప్లే చేసాం కదా ఫస్ట్ సెకండ్ స్టెప్లో అన్నాం కదా, ఈ రెండు అనొచ్చు, అని కూడా అనొచ్చు. క్లాప్ యూజ్ చేయొచ్చు. ఓకే, అబ్జర్వ్ చేశారు కదా? ఓకే, ఈ 4/4 బీట్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ మీకోసం ఒకసారి రిపీట్ చేసి చూపిస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. మీకు బాగా రావాలనే నేను ప్రతిసారి బాగా రిపీట్ చేసి చూపిస్తున్నాను. 2/4 అన్నా 3/4 అన్నా 7/8 అన్నా ఇవి కూడా బాగా రిపీట్ చేసే చెప్పాను నేను. ఒక వీడియోలో మ్యాక్సిమం మినిమం 3-4 టైమ్స్ రిపీట్ చేసి చెప్పే ఉంటాను నేను. ఓకే, ఇది కూడా ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను? దీనికి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఓకే, ఇది బిగినర్ లెవెల్. అదే నీ అడ్వాన్స్ లెవెల్ ఎలా చెప్పాను? కంటిన్యూగా రావాలి. ఇది ఫస్ట్ స్టెప్ అడ్వాన్స్ లెవెల్. అదే బిగినర్ లెవెల్లో 5 వస్తాయి, 5 నెంబరింగ్ వస్తాయి. ఓకే, మీరు కిక్ అయితే ఎక్కువ యూజ్ చేయాలి దీంట్లో, అండ్ అలాగే హెడ్ కూడా ఎక్కువ యూజ్ చేయాలి. లాస్ట్లో మీరు క్లాప్ అండ్ స్నేర్ రెండు కలిపి యూజ్ చేయొచ్చు. ఓకే, సెకండ్ స్టెప్ ఎలా వచ్చింది? ఇది సెకండ్ స్టెప్ రావడం జరిగింది. ఓకే, మీరు సెకండ్ స్టెప్లో లాస్ట్ మీరు ఇది కూడా యాడ్ చేయొచ్చు అన్నమాట. ఇలా యాడ్ చేయొచ్చు. ఓకే, ఇలా కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను. బాగా ప్రాక్టీస్ చేయండి ఈ 4/4 బీట్ని.
ఇది ఒకసారి మళ్ళీ రిమిక్స్ చేసి చూపిద్దాం మనం ఎలా వస్తుందో. ఓకే, దీన్ని మీరు అలాగా డైలీ మీకు ఎంత టైం ఉంటే అంత టైం మీరు ప్యాడ్స్కి స్పెండ్ చేయడానికి అయితే చూడండి. అప్పుడే మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది బాగా రావడం జరుగుతుంది. ఓకే, ఆన్లైన్ క్లాస్ మళ్ళీ చెప్తున్నాను, ఇంట్రెస్ట్ ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. నేను మీకు మొత్తం ప్రైస్ అండ్ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైస్ ది లార్డ్.